దగ్గర టోటల్ 7 కౌంటర్స్ పెట్టడం జరుగుతుంది సార్. ఇక్కడ 7 కౌంటర్స్లో మా రెవెన్యూ సిబ్బంది కూడా ప్లస్ మన పంచాయత్ సెక్రటరీస్ అందరికీ ఒక్కొక్క కౌంటర్కి ఇద్దరికి పెట్టడం జరుగుతుంది సార్. అందరికీ ఇప్పుడు ఎవరికైతే కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటే కూడా వాళ్ళకి సలహా చెప్పేసి ఏ విధంగా నింపాలనేది కూడా సలహా చెప్పి నింపిస్తున్నాం సార్. అదేవిధంగా ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ నింపేసి వాళ్ళు కూడా మనకు సబ్మిట్ చేస్తున్నాం సార్. వాళ్ళకి మనం అక్నాలెడ్జ్మెంట్ కూడా వేయడం జరుగుతుంది సార్. ఈ సభ తర్వాత మనం ఫామ్స్ రిసీవ్డ్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సార్. ఎస్ సార్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం సార్. మన స్పీచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత సన్మానం తర్వాత ఇప్పుడు నేటి ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చినటువంటి మరియు అధికారులు, తడకల గ్రామ సోదరిమణులకు అందరికీ కూడా నమస్కారం. తర్వాత ముఖ్యంగా మీకు ఇది మొదటిసారి రావడం జరిగింది. ఎన్నికైన తర్వాత మీకు అందరికీ నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరందరూ కలిసి ప్రజలు మార్పు కోరుకున్నారు. గతంలో మన సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించి మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణను మనకు అప్పచెప్తే అందరు కలిసి మీరేం చేసిండ్రు, తీసుకుపోయి కేసీఆర్ గారి చేతిలో పెట్టిర్రు. సరే, ఉద్యమకారుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండ్రని అందరంటే కూడా పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే కూడా 10 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇచ్చినాం, పరిపాలించి ప్రజలకు బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పినాం మనం. సరే, మరి బంగారు తెలంగాణ చేస్తామని 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. దాంట్లో నేను ఎక్కువ వివరంగా డీటెయిల్ నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే మీకు తెలుసు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవన్నీ ఏవో హామీలు ఇచ్చిండ్రు. ఏ హామీ కూడా 100% నెరవేరలేదు. మనం ఎలక్షన్ కంటే ముందే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీ స్కీములు పకడ్బందీగా అమలు చేస్తామని చెప్తే మీరందరూ వారికి స్పందించి, గతంలో కూడా ఇందిరాగాంధీ అప్పటి నుంచి కూడా మనకు మన్మోహన్ సింగ్ పీరియడ్ అప్పటి వరకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వరకు కూడా ఏది చేసినా కూడా బీదోళ్లకు బతకడానికి, వాళ్ళకు అభివృద్ధి గురించి ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలే చేసినాయి, కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసినాయి అని చెప్పక తప్పదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని నమ్మి మీరు ఈరోజు మరొకసారి కాంగ్రెస్కు పట్టం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తొలి సంతకం పెట్టింది ఈ 6 గ్యారంటీల మీదనే తొలి సంతకం పెట్టడం జరిగింది. గతంలో మీకు అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు రైతులందరికీ కూడా ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పి ఉచిత కరెంటు మీద తొలి సంతకము, ఉచిత కరెంటు ఫైల్ మీద పెట్టినరు. అట్లే ఈరోజు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఆ ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. అయితే కొంతమంది అప్పుడే ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయంటే, ఇట్లా పోయి అడగండి, నిలదీయండి అంటే, ఇక కొన్ని చోట్ల అన్నారు, అన్ని చోట్ల వాళ్ళు కూడా అనలేదు. ఇప్పుడు మన దగ్గరనే గతంలో టీఆర్ఎస్ ఉన్న నాయకులు పోయి అడగండి, అడ్డుకోండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. రెచ్చగొడుతూ ఉన్నారు. ఏం రెచ్చిపోకండి, మీరు ఖచ్చితంగా అమలు చేస్తాము. ఈ 6 గ్యారంటీల స్కీమ్ల గురించి నేను డీటెయిల్గా పోదలుచుకోలేదు. మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్ల కంటే ముందు నుంచి ఇప్పుడు కూడా ఇంకా గ్రామ సభలలో కూడా చెప్తా ఉన్నాం. సెక్రటరీల ద్వారా, అధికారుల ద్వారా కూడా మీకు అందరికీ అది పోయింది. 6 గ్యారంటీలు ఏమున్నాయో తెలుసు. దాంట్లో ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం గురించి అందరూ బస్సులలో పోయినరా లేదా? మీరు ఫ్రీ బస్సులలో పోయినరా లేదా? పోయినరు కానీ జర మొగోళ్ళకు కూడా సీట్లు ఇవ్వండి. సీట్లు లేవని అందరూ లోలి పెడుతున్నారు. ఫ్రీగా మనకేమో ఫ్రీ, నిలబడిపోతే సంతోషం. టికెట్ కొన్న వాళ్ళకి జర సీట్ ఇవ్వండి. అయితే తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీల గతంలో రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రూపాయలు ఫ్రీగా పెద్ద దవాఖానకు పోయి ఏదన్నా జబ్బు వస్తే
ట్రీట్మెంట్ తీసుకుంటే 2 లక్షల రూపాయల వరకు ఉండే, దాని తర్వాత 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. పెంచినా కూడా ఆరోగ్యశ్రీ అనేది ఏంటంటే మూలకు పడిపోయింది. గత 10 సంవత్సరాలలో ఆ హాస్పిటల్స్కు చెల్లించవలసిన బిల్లులు లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి. బకాయిలు ఉండితే ఏం చెప్పినారు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే మాతో ఆరోగ్యశ్రీ లేదని చెప్పేసారు. ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎవరు కూడా దానికి పేషెంట్లు మా దగ్గర లేదు, మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పేసి, మా దవాఖానలో లేనే లేదని చెప్పారు, అబద్ధం చెప్పారు. ఎందుకంటే మనకు వచ్చే పైసలు 2 సంవత్సరాల నుంచి పైసలు బిల్లులు ఇవ్వకపోతే చేయమంటే ఎట్లా చేస్తారు. కాబట్టి డాక్టర్లు ఎవరు ఒప్పుకోకుండా హాస్పిటల్ ఎవరు పట్టుకోలేదు. అప్పుడు అది దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ స్కీమ్లో నుండి 10 లక్షలు ఈరోజు అన్ని పిరమైపోయినాయి, ధరలు పెరిగినాయి. కాబట్టి మందుల ధరలు కూడా పెరిగినాయి. కాబట్టి అనే 10 లక్షల రూపాయల దాకా ట్రీట్మెంటు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీల 2వది కూడా అమలు చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. తర్వాత ఇప్పుడు మీకు ఇది ఇందిరమ్మ ఇండ్ల గురించి, తర్వాత సిలిండర్ల గురించి, సిలిండర్లు కూడా సబ్సిడీ సిలిండర్లు ఇప్పుడు 1200 రూపాయలు ఉన్నది బయట మార్కెట్లో కొనుక్కుంటే దాన్ని మహిళలకు తక్కువ ధరకి ఇవ్వాలనే ఉద్దేశంతో 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఇంటికి ఎంతమంది ఎన్ని అవసరాలు పడతాయో చూసుకొని మీరు చేసుకోండి. ఇల్లు లేని వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తామని చెప్పినాం. గతంలో ఇండ్లు ఇస్తామని ఇయ్యలేదు. ఇప్పుడు కూడా జాగా ఎవరైతే ఉన్నదో ఫస్ట్ విడతల మీకు అందరికీ సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు వారికి ఇల్లు కట్టుకుంటామంటే ఆర్థిక సహాయం జరుగుతుంది. దాని తర్వాత జాగా లేని వాళ్ళకు కూడా 75-80 గజాల వరకు వాళ్ళకు ప్రభుత్వ భూమి ఎక్కడన్నా ఉంటే, అందుకే తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు మీరు ఉంటే ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ మీరు దాన్ని గుర్తించండి. ఎవరన్నా కబ్జాలో ఉంటే కూడా, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే కూడా దాన్ని తొలగించండి, నోటీసులు ఇప్పియండి. అక్రమంగా ఎవరైతే కబ్జా చేసుకుంటే ఆ ప్రభుత్వ భూమి గుర్తించి, ఇంకా కబ్జాదే కాకుండా ఇంకెక్కడన్నా చుట్టుముట్టు కూడా మనకు 1 కిలోమీటర్ దూరమైనా పర్వాలేదు, ½ కిలోమీటర్ దూరంలో ఉండేటట్టు చూడండి. చూసి ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తే అక్కడ మనము ప్లాట్లు, ఇంటి ప్లాట్ల గురించి కూడా బీదోళ్ళకు సాయం చేసే విధంగా కృషి చేద్దాం. ఒకవేళ ఇది కాకుండా కూడా సరిపోను లేకపోతే పెద్ద గ్రామం ఇది, తడకల గ్రామంకు ఇంకా ఇక్కడ చుట్టుపక్కల వ్యవసాయానికి పనికిరాని భూమి, అంటే వ్యవసాయం చేసుకోలేనటువంటి భూమి ఉంటే కూడా తక్కువ ధరకు దొరికితే ఒక 10-15 లక్షలకి ఎకరం దొరికితే కూడా మీరు అట్లాంటి భూమిని కూడా గుర్తించి, లేదంటే అసైన్ ల్యాండ్ కూడా, అసైన్ ల్యాండ్ గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఎవరైతే సాగు చేస్తలేరో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకొని వాళ్ళకందరికీ ప్లాట్లు ఇద్దామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా వేరే స్కీములు కూడా, ఇది 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పిండ్రు. దాన్ని కూడా అమలు చేసే విధంగా కృషి చేయాలి. ఇంకేంటంటే ఈ గైడ్ లైన్స్ మీరు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం తరఫున అధికారులు డిసైడ్ చేసి అర్హులకు ఫస్ట్ ఎవరు బీదోళ్ళు ఉంటారో వాళ్ళకే బీదోళ్ళకు ఇచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. తర్వాత అందరికంటే బీదోళ్ళు, పూరెస్ట్ అమాంగ్ ద పూర్ అని ఎక్కడ పోయినా అదే చెప్తా ఉన్నాను నేను. వాళ్ళకు దొరికిన తర్వాత గతంలో లాగా ఇండ్లున్నోళ్ళే 2 ఇండ్లు 3 ఇండ్లు రాసుకొని ఇండ్లు లేకున్నా బిల్లులు తీసుకొని అటువంటి జరగకూడదని చెప్పేసి పారదర్శకంగా ఉండాలి, స్ట్రిక్ట్గా అధికారులు స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా గతంలో మనం చూసినాం, లేక ప్రభుత్వం వస్తే ఎప్పటికీ కాంగ్రెస్ గత 40 సంవత్సరాలు ఉండేది. లేక ప్రభుత్వం ప్రజలు 1-2 సార్లు అవకాశం ఇస్తే మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే, మాది ఉన్నది మొత్తం రూలింగ్ పార్టీ అని చెప్పేసి మీ అధికారులకు కూడా భయపెట్టిండ్రు, ప్రజలకు కూడా భయపెట్టి మా వాళ్ళకే ముందు చేయాలని చెప్పడం ఎన్నో జాగాలో చూసిన నేను ప్రాక్టికల్గా. మీకు కూడా అనుభవం ఉన్నది అధికారులందరికీ. ఇప్పుడు అట్లా జరగవలసిన అవసరం లేదు. మీ మీద అధికారుల మీద ఏం ఒత్తిడి లేదు. పారదర్శకంగా పోండి, కరెక్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. సరే, అధికార పార్టీ ఉన్నది కాబట్టి మేము కూడా ఏదైనా చెప్తే చెప్పొచ్చు. ప్రతిపక్ష పార్టీలు చెప్పిన నాయకులే కూడా వినండి, అధికార పార్టీ చెప్పిన నాయకులే కూడా వినండి. కాబట్టి మీరందరూ ఇంకొకటి, రూల్ పొజిషన్ పాటించండి. రూల్ పొజిషన్ పాటించిన తర్వాత ఎక్కడన్నా బీదోళ్లకు సాయం చేస్తూ ఉన్నామంటే రూల్ పొజిషన్ కూడా మీరు పక్కకు పెట్టి దాన్ని కూడా వాళ్ళకు గుర్తించి బీదోళ్ళకి సాయం ఏదో ఉంటే రూల్స్ పక్కకు పెట్టినా కూడా పర్వాలేదని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం.
అదే ఇప్పుడే చెప్తున్న భూమి గురించి మీకు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా కబ్జాలు ఉంటే కూడా దాన్ని తీసేసుకోండి అని చెప్తా ఉన్నాను. ఎక్కడన్నా వ్యవసాయానికి పనికిరాని భూములు ఉంటే కూడా చూడండి. అసైన్ ల్యాండ్ వేస్ట్గా ఎవరైతే సాగు చేసుకుంటలేరో అటువంటివి కూడా గుర్తిస్తే ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇప్పించి మనకి ఎట్లాగో ఇండ్లకు అవసరం పడుతుంది. మనకు ఫస్ట్ ఫేజ్ ఏమో మీకు జాగ ఉన్న వాళ్ళకి ఇండ్లు, దాని తర్వాత జాగ లేని వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చి ప్రభుత్వం తరఫున సాయం చేసి మీకు ఇల్లు కట్టించే విధంగా చెప్తామని చెప్తా ఉన్నాం. ఈ కారికి ఇంకోటి ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త సమస్య వచ్చింది. నేను ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఒకటే రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉన్నది. ఆ రేషన్ కార్డులకు కాకుండా కుటుంబంలో నాకు అడుగుతారు, నిలదీస్తారు, మనకందరికీ నిలదీస్తారు ప్రజలు. అందుకే జాగ్రత్త. ఒకవేళ అట్లా ఏమైనా సాఫ్ట్వేర్లో అట్లాంటివి ఉంటే కూడా సాఫ్ట్వేర్లో మార్పులు చేయించి అదే ఒక్క రేషన్ కార్డు మీద ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధార్ కార్డు బేస్ చేసుకొని వాళ్ళందరి అప్లికేషన్లు కూడా యాక్సెప్ట్ అయ్యే విధంగా చేయాలని చెప్తా ఉన్నాం. మళ్ళీ ఇంకొకటి మీరు అందరూ చూసిండ్రు, మొన్న ఎలక్షన్ల ముందరనే ఒక 2-3 నెలల ముందు దళిత బంధు అని చెప్పేసి ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దళిత బంధు పేరుకే దళిత బంధు. ఒక్కొక్క గ్రామంలో 10 మందికో 15 మందికో దళిత బంధు ఏమిచ్చిండ్రు, ఖాళీ ప్రొసీడింగ్ కాగితాల మీద వాళ్ళకి చూపించి మీకు వచ్చింది దళిత బంధు అని చెప్పిండ్రు. ఇల్లు లేని వాళ్ళకు గృహలక్ష్మి మేము ఇస్తా ఉన్నాం, ఇండ్లు ఇస్తున్నాం, ఇగో మాకు ఓటేయండి అని చెప్పేసి ఊరికి 10-15 గృహలక్ష్మి మీద ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. అది కూడా కాగితాల మీదనే. జీతాలు ఇయ్యనికే ఈ ప్రభుత్వంతో పైసలు లేవు, మొత్తం అప్పులు చేసి పెట్టినారు, జీతాలు ఇయ్యనికి పైసలు లేవు. కాబట్టి కానీ మేము ఇండ్లు ఇస్తాం, మాకు ఓటేస్తే అని చెప్పడం జరిగింది. మరొకసారి 10 ఏళ్ల నుంచి ప్రజలకు ఎట్లా మభ్యపెట్టినరో మళ్ళీ కూడా మభ్యపెట్టి ఇండ్లు ఇస్తాము, దళిత బంధు ఇస్తాము. దళిత బంధు 10 లక్షలు ఎవరికి కూడా చేత కాదు ఇచ్చుడు. కానీ ఇప్పుడు ఉన్న ఈ మీ ఫామ్లో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ, గ్యాస్ సిలిండర్ అనుకోండి, ఆ తర్వాత రైతు భరోసా అనుకోండి, ఇవన్నీ కలిపితే ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల సాయం అవుతుంది. ఒక్కొక్క దానికి అవన్నీ లెక్క పెట్టుకుంటే ఒక కుటుంబానికి 20 లక్షల సాయం అవుతుందని చెప్తా ఉన్నాం మీకు. తర్వాత కొంతమంది అదే చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఏదే కౌలు రైతుకి ఎట్లు ఇస్తారు రైతు భరోసా అని. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం గుర్తిస్తున్నది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కౌలు ఎవరు చేస్తూ ఉన్నారని గుర్తించి వాళ్ళకు కూడా రైతు బంధు పడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. అందుకే లేట్ అయింది. లేకుంటే ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో పైసలు పడుతుండే, రైతు అకౌంట్ల గురించి పైసలు ఉన్నాయి పడుతుండే, కానీ ఇవన్నీ లెక్కబెట్టి కౌలు రైతులు ఎంతమంది అని గుర్తించడానికి వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. అందు గురించి అని మనకు ఈ కొంచెం ఆలస్యం అవుతూ ఉన్నది. తర్వాత 2 లక్షల రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కలిసి ఆలోచించి ఈ 2 లక్షల రూపాయలు కూడా రుణాన్ని ఒకేసారి మాఫ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కృతనిశ్చయంతో ఉన్నారు. మాఫ్ చేసి తీరుతారని చెప్పేసి మీకు సభాముఖంగా చెప్తా ఉన్నాం. అన్ని 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. కాకపోతే టైం పడుతుంది. ఇప్పుడు మీకు అన్నీ చెప్పినా నేను, అన్ని కాగితాలకే పరిమితమైంది. ఎందుకంటే జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు. పోనీ ఖజానా కాల్ చేసిపోతే పర్వాలేకుండే. ఆల్రెడీ 6 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. 6 లక్షల కోట్ల అప్పు తీసుకొని వచ్చి మొత్తము రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ మనం సంసారం నడిపించాలంటే కొత్తగా పైసలు జమ చేసుకోవాలి, అప్పు కట్టాలి. అప్పుడు ఇచ్చినోడు అప్పు వాడివాడు. ఆ అప్పు తెరపాలంటే, మిత్తి కట్టాలంటే మరో ఇంకో దగ్గర అప్పు చేయవలసిన దుస్థితి ఉన్నది ఇప్పుడు మనకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు. 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం వరకు విడతల వారీగా అందరికీ 100% ఏ ప్రభుత్వం కూడా చేయదు, కానీ ఒక 100కి 75-80% ఖచ్చితంగా మీకు అన్ని స్కీములు 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కృషి చేస్తుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. కొంచెం తొందరపడద్దు. ప్రతిపక్షాలు కొంతమంది రెచ్చగొడతాయి ఇంకెప్పుడు అని. ఏం తొందరపడద్దు. ఫస్ట్ పూరేస్ట్ అమాంగ్ ద పూర్, అతి బీదోళ్ళకు ఫస్ట్, తర్వాత కొంచెం బీదోళ్ళకు, తర్వాత మళ్ళీ అందరికీ. అట్లా విడతల వారీగా ఖచ్చితంగా అన్ని స్కీములు కూడా అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సోదరులు మళ్ళా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు వాళ్ళు ఏం అడిగినారంటే మండలం గురించి మీరు కూడా వచ్చారు సార్, దీక్ష చేసిండ్రు అని చెప్పేసి.
అవును నేను కూడా దీక్ష చేసిన, మీకు అందరికీ కూడా మీరు అందరి కోరిక మేరకు మండలం కావాలని చెప్పేసి. మండలం అవుతుంది, మండలం ప్రపోజల్స్ పంపించినవి ఉన్నాయి ఆల్రెడీ. కాకపోతే ఈరోజు కూడా కలెక్టర్ గారు అక్కడ రుద్రారం వచ్చిండ్రి, నేనేమో దామోదర్ రాజనరసింహ గారు మన విద్యాశాఖ మంత్రి, మన జిల్లా మంత్రివర్యులు మొత్తం జిల్లా రివ్యూ పెట్టిండ్రు అధికారులతోని. అందుకే నాకు అక్కడ 2 గంటలు అక్కడనే లేట్ అయింది. లేకుంటే నేను కనీసం 2 అంటే 2:30 వరకన్నా మీ దగ్గరికి వస్తుంటే. దామోదర్ రాజనరసింహ దగ్గర జిల్లా అధికారులందరితోని రివ్యూ మీటింగ్ ఉండే అన్ని డిపార్ట్మెంట్ల మీద. కాబట్టి అక్కడ పోయి రావడం వల్ల లేట్ జరిగింది. అక్కడ కూడా చెప్పిన, ఇప్పుడు నేను మీ డిఆర్ఓ గారు కలిస్తే కలెక్టర్ గారికి కూడా మాట్లాడాను సార్. నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన, తమరికి చెప్పినట్ట ప్రపోజల్స్ మీ దగ్గరే ఉన్నాయని చెప్పినట్ట. నాకు డిఆర్ఓ గారేమో ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించినాం సార్ అన్నారు. మరి అంటే సెకండ్ టైం మళ్ళీ ఫైనల్ ప్రపోజల్స్ కాదేమో అది. సరే పెండింగ్ ఉంటే సంతోషం. ఇంకా నాకేమో డిఆర్ఓ గారు మీరు లెటర్ ఇవ్వండి, ఎందుకంటే 2 గ్రామాలు మనం మార్పులు చేర్పులు చేద్దామన్నాం. ఏది గాజులపాడు ఒకటి, తర్వాత సుక్కలు తీరుతూ మేము కంకి మండలనే ఉంటామని చెప్పిండ్రు. తమ దృష్టికి తీసుకొస్తున్నాం, తెలుసుకోండి ఒకసారి మళ్ళీ. అంటే ఇప్పుడు ఇది ఈ పార్టీ వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ వాళ్ళు ఉంటారు. కొంతమంది పార్టీ వాళ్ళు పాడు చేయాలనే ఉద్దేశంతో ఏమంటారు, మేము ఇంట్లోనే ఉంటామంటారు. కానీ వాళ్ళకు ఏది నిజంగా కూడా భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఏ గ్రామాలు ఎక్కడుంటే ఏ మండలంలో ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మనం ఆలోచించాలి. లేకుంటే 4 పార్టీలు 4 మేము ఇంట్లోనే ఉంటామంటాము, మమ్మల్ని సిరిగాపూర్లో కలుపుండి అంటారు. ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి. అట్లా కాకుండా ప్రజలకు ఏది అనుకూలంగా ఉంటే మెజార్టీ ప్రజలకు వాళ్ళ అభిప్రాయం తీసుకొని, నాకు చెప్పిన ఇంతకుముందు కూడా మీకు రిప్రజెంటేషన్ ఇచ్చింది అనుకుంటా, సుక్కలు తీరుతూ తర్వాత గాజులపాడు వాళ్ళను కంకి మండలిని ఉంచాలని చెప్పిండ్రు. తర్వాత నాగన్పల్లి విలేజ్ను దీంట్లో ఏది తడకల్ మండలం కలపాలని చెప్పేసి వాళ్ళు కోరిన మాకైతే మీరు మళ్ళీ ఇంకా కూడా ప్రజల అభిప్రాయ సేకరణ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. చేసి వాళ్ళకి అనుకూలంగా ఇప్పుడు తర్వాత ప్రపోజల్ తయారు చేసి దాన్ని ఫైనల్ చేసి పంపండి. కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి పంపుతా అని చెప్పిను నాకు. నేను మంత్రి లెవెల్లో నేను అక్కడ ఉండి చెప్పేసి ఖచ్చితంగా ఏది కూడా 100% గ్యారంటీయా. నేను కూడా చెప్తున్నా మీకు 99% మీ తడకల్ మండలాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని చెప్పేసి మీకు చెప్తామని. ఇక ఇంకోటి ఏం చేసిందంటే, గత ప్రభుత్వం అవసరం లేకుండే 33 జిల్లాలు అవసరం లేకుండే, ఇన్ని మండలాలు కూడా అవసరం లేకుండే. ప్రజలు ఇస్తున్నామంటే ప్రజలు ఇస్తే ఎవరైనా వద్దంటారా? ఇప్పుడు జేబులోకి 500 నోట్లు పంచుతున్నాం అనుకోండి, అవసరం లేదు నేను పెద్ద పట్టేదారును, నాకు అవసరం లేవు, అయినా కూడా పోయి అడుగుతా, వస్తే ఫ్రీగా వచ్చేది రాని అంటాం. కాబట్టి అదే జరిగింది. 33 జిల్లాలు అవసరం లేకుండే, కలెక్టర్లకు ఏం పని లేకుండా అయిపోయింది. ఒక కలెక్టర్ ఉన్నప్పుడు 10 జిల్లాలు మొత్తం ఆయన మేనేజ్ చేస్తుండే. మనకు తెలంగాణ 10 రాష్ట్రాల 10 జిల్లాల తెలంగాణ వచ్చింది ఫస్ట్, దాన్ని 10 లేదా 20 చేసేది ఉండే, 33 జిల్లాలు చేసిండ్రు. కలెక్టర్లకు అసలు పనే లేదు. ఒక్క కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే, ఇప్పుడు మాకు ఇంతకుముందు మాకు డిఎస్పీ గారు ఉండ్రి, ఆ డిఎస్పీ గారు ఏం చెప్పారంటే, నేను సిఐ ఉన్నప్పుడు ఎక్కువ పోలీస్ స్టేషన్లు ఉండే సార్, నాకు డిఎస్పీ అయినాక తక్కువ పోలీస్ స్టేషన్లు అయినాయి అని చెప్పాను. అది పరిస్థితి. కలెక్టర్లకు పని లేకుండా పోయింది 33 జిల్లాలు చేసి. కానీ ప్రజలు కోరినరు, ఏం చేస్తారు, వాళ్ళకు అవసరం ఉన్నా లేకున్నా చేసి పడేసారు. ఇక సరే అది ప్రభుత్వం లెవెల్లో. కానీ ఇప్పుడు మండలాలు చేసినాం. నిజాంపేట మండల తహసీల్దార్ లేడు, సూపరింటెండెంట్ లేడు, ఎవరు లేరు, ఆర్ఐ లేడు, ఎవరు లేరు. మొన్న అడగంగా మళ్ళీ ఒక తహసీల్దార్ను డిప్యూట్ చేసిండు. తహసీల్దార్ వచ్చిండు ఇప్పుడు ఏది నిజాంపేట మండలంకు. బిల్డింగులు లేవు. గతంలో ఇచ్చిన మండలాలకే బిల్డింగులు లేవు, ఫర్నిచర్ లేదు, సిబ్బంది లేరు. మండలం తెచ్చుకొని కూడా ఏం చేస్తామని నేను ఒక మాట మీకు అడుగుతున్నాను నేను. అట్లా ఇది పరిస్థితి ఉన్నది. కాబట్టి మండలం వస్తే ఈ ప్రభుత్వంలో అదే మొన్న కూడా డిస్కషన్ అయింది రెవెన్యూ మంత్రి గారితోని, సార్ సిబ్బందిని పెంచాలి, కొత్తగా అపాయింట్ చేసుకోవాలి, మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ, పట్వారీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని పునరుద్ధరించాలి. ఈ కేసీఆర్కి ఏం పని లేక గ్రామాలలో మొత్తం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థనే మొత్తం భ్రష్టు పట్టించిండి కేసీఆర్. వాళ్ళని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పినాం. తర్వాత విఆర్ఏ ఎవరైతే వీళ్ళున్నారో మచ్కూరు వాళ్ళు కూడా
విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ వాళ్ళని కూడా పునరుద్ధరించాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ను పాతగా ఇంతకుముందు ఎట్లుండనో దాంట్లో లోటుపాట్లు సవరించి వాళ్ళందరికీ మళ్ళీ అధికారాలు కట్టబెట్టాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో అయితే ఉన్నది. మరి ఎక్కడి వరకు పోతున్నదో మేమందరం ఎమ్మెల్యేలం అయితే విఆర్ఓ వ్యవస్థ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ అడిగినాం మేము విఆర్ఓ వ్యవస్థ ఉండాలని చెప్పారు. కాబట్టి విఆర్ఓ వ్యవస్థ ఉండి ఒక డిస్ట్రిక్ట్ కాకుండా ఇంకో డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసినా పర్వాలేదు, కానీ లోకల్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ దాని గురించి పునరుద్ధరించి అది కూడా చెప్పడం జరిగిందని చెప్తూ మండలం గురించి అయితే నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. మీరు కూడా సహకరించిన అన్ని పార్టీల వాళ్ళు మా తరఫున మేము కృషి చేసి 99% మేము మండలం కూడా సాధించే విధంగా కృషి చేద్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.